మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో రైతులు ఆందోళన చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర నిరసన తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై ధాన్యం బస్తాలతో నిరసనకు దిగారు. అధికారులు వెంటనే స్పందించి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత 2 నెలలుగా రైతులందరూ ఐకేఎంలో ఒడ్లు పోసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోయింది. వర్షాలు పడే టైం వచ్చింది. ఇంకా రైతుల ఒడ్లు కాటాలు కాలేదు. మిల్లర్ కొన్ని కాటా అయినాయి కానీ లోడ్ కాలేదు. కాటా కాకుండా కూడా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 5 లారీస్ వరకు ఉన్నాయి. ఎవరు పట్టించుకున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్న రాజకీయంగా ఎమ్మెల్యే గారు కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకునే నాదులు లేడు. ఫోన్లు చేస్తే రెస్పాండ్ లేదు. ఎవరు కూడా పెట్టుకోవడం జరగట్లేదు. కాబట్టి మా రైతులందరికీ ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ మళ్ళీ వర్షం పడి మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసిన టైం అయింది. అయినా కూడా ఎవరు పట్టించుకునే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు తక్షణమే పరిష్కారం చూపించి ఒక 2-3 రోజులలో మా అన్ని కాటాలు అయ్యి లోడ్ అయ్యి మాకు ఎలాంటి కటింగ్ లేకుండా ఇప్పుడు రైతులు ఇన్ని రోజులు పండించినందుకు ఈ మొలకలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. మీ వాళ్ళైనా మొలకలు వచ్చినాయి కాబట్టి ఎలా నెల మీద 20 రోజులు పట్టించుకునే కూడా వాళ్ళు లేడు. ఫ్రీజర్ వచ్చింది, ఆట పెట్టినాం, బత్తాలు అక్కడ ఉన్నాయి. ఇదివరకు ఒకసారి ఆర్డరింగ్ ఇచ్చినాం, దాన్ని పట్టించుకోలేదు. మరి మా గుంతలు చేత పెట్టి కొడతారు.